ఇప్పుడు ప్రపంచం తీరు ఎలా ఉంది అన్నది ఈ కుక్క కథ వింటే తెలుస్తుంది. అడవిలో అగ్రప్రభ అనే పేరుగల మునీశ్వరుడు ఉండేవారు. ఆయన తన తపశ్శక్తిని పెంచుకోవడానికి యజ్ఞ యాగాలు చేస్తూ అడవిలోనే చిన్న పూరిగుడిసె వేసుకుని నివసిస్తూ ఉండేవారు. అడవిలో ఉన్న క్రూర మృగాలు ఎవ్వరికీ అపకారం చేయకుండా ఆయనతో పాటు సంచరిస్తూ ఉండేవి. ఒక కుక్క మాత్రం ఆయన వెనకాలే ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతూ ఆయన వెంటే ఉండేది. ఒకరోజు కుక్క ఇలా ఆలోచించింది. ఎంతకాలం ఉన్నా ఈ మునీశ్వరుడి కన్నమూలాలే మనకు పెడతారు. ఇంక ఎంతకాలం ఈ కందమూలాలు తింటూ బతకాలి? అడవిలోకి వెళ్ళి ఒక మంచి కుందేలను పట్టుకుంటే రుచికరమైన మాంసాన్ని తినొచ్చు అని అనుకుంది. అనుకోవడమే తరువు పరిగెట్టుకుంటూ అడవిలోకి పోయింది. అలా కుందేలు కోసం వెతుకుతున్న కుక్కకు అనుకోకుండా ఒక చిరుత వెంటబడింది. ఎలాగో తప్పించుకు వచ్చిన కుక్క మునీశ్వరుడితో ఇలా చెప్పింది. మునీశ్వర, ఒక చిరుత నన్ను చంపాలని వెంటబడింది. దాని నుండి నన్ను కాపాడు అని ప్రార్థించింది. అది విన్న మునీశ్వరుడు తన తపశ్శక్తితో ఆ కుక్కను చిరుతగా మార్చాడు. ఇప్పుడు ఇంక నీకు భయం ఉండదు అని చెప్పాడు. అసలు మునీశ్వరుడు చెబుతున్న మాట నిజమేనా అని పరీక్షించాలనుకున్న చిరుతగా మారిన కుక్క అడవిలోకి వెళ్ళింది. అడవిలో ఉన్న నిజమైన చిరుతపులి ఈ పులిని చూసింది. ఇంత ఎత్తైన బలమైన చిరుతపులిని నా జీవితంలో ఎప్పుడూ చూడలేదని మనసులో అనుకుని అడవిలోకి పారిపోయింది నిజమైన చిరుతపులి. అది గమనించిన చిరుతపులి వేషంలో ఉన్న కుక్క మహదానంద పడిపోయింది. చిరుతగా మారిన తరువాత కుక్క అడవిలో స్వేచ్ఛగా విహరిస్తుంది. ఒకనాడు దానికి ఒక పెద్ద పులి వెంబడించింది. మరలా ఆ చిరుతపుల మునీశ్వరుని సమీపించి పులి బారి నుండి తనను రక్షించమని కోరింది. మునీశ్వరుడు దాన్ని పెద్ద పులిగా మార్చాడు. అడవికి సంబంధించిన పెద్ద పులి మారు వేషంలో ఉన్న పెద్ద పులిని చూడగానే భయపడి అడవిలోకి పారిపోయింది. ఒకరోజు పెద్ద పులి వేషంలో ఉన్న కుక్క మీదకు ఒక పెద్ద ఏనుగు మీదకు రావడం గమనించింది. భయంతో వణికిపోతూ తిరిగి ముని వద్దకు చేరింది. ఈసారి ముని దానిని ఏనుగుగా మార్చేశాడు. అంత పెద్ద ఆకారాన్ని తీసుకున్న చిన్న కుక్క ఆ ఆకారాన్ని చూసి విర్రవీగుతూ పెద్ద పెద్ద చెట్లను వృక్షాలను నేల కూలుస్తూ అడ్డుగా వచ్చిన అన్నింటిని తొక్కుకుంటూ పోతోంది. అప్పుడు అనుకోకుండా ఒక పెద్ద సింహం ఏనుగుకు ఎదురైంది. ఏనుగు మునిని కలిసి జరిగిందంతా చెప్పింది. అది విన్న ముని ఏనుగును సింహంగా మార్చేశాడు. అడవికి చెందిన సింహాలు మరొక సింహపు ఆకారాన్ని చూసి చాలా భయపడుతూ అడవి నుంచి దూరంగా పారిపోతూ వచ్చాయి. తనను చూసి అందరూ భయపడుతున్నారని సింహం వేషంలో ఉన్న కుక్క మనసులో గర్వం పెరిగింది. దాని మనసులో ఒక దురాలోచన వచ్చింది. అది ఇలా ఆలోచించింది. నేను అడవికి రాజును. మునికి తపశ్శక్తి ఉంది. ఆయన ఆశ్రమం కోరిన ఏ జంతువునైనా నా మాదిరిగా సింహంగా మార్చవచ్చు. అప్పుడు నాకు విరోధి ఏర్పడతాడు. కాబట్టి ఈ స్థితిని పటిష్టం చేసుకోవాలంటే మునిని లేకుండా చేయడం ఎంతైనా అవసరం అనుకుంది. సింహం వేషంలో ఉన్న కుక్క ఆశ్రమానికి వచ్చింది. ముని తన తపశ్శక్తితో సింహం వేషంలో ఉన్న కుక్క మనసులో ఉన్న దుర్బుద్ధిని గ్రహించాడు. తక్షణం దానిని కుక్కగా మార్చివేశాడు. ఓ విశ్వాసం లేని శునకమా, నీవు శునకంగా ఉండడానికి తగినదాను అని అన్నాడు. సరిగ్గా ప్రపంచం తీరు కూడా ఈ కుక్కలాగానే ఉంది. అవసరం కోసం ఎన్నిసార్లైనా వచ్చి అడుగుతారు. అవసరం తీరగానే కష్టం గట్టెక్కగానే నా అంతటి వాడు లేడు అని విర్రవీగుతూ ఉంటాడు. గర్వం తలకెక్కితే సింహంగా ఉన్న కుక్క తిరిగి మళ్ళీ కుక్కగా మారిపోయింది. అంటే ఎంత ఉన్నతమైన స్థానానికి చేరినా గర్వం పనికిరాదు అని అర్థం.